సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఉపాసన అన్న మాటకు అర్థం ఎప్పుడూ విగ్రహాల దగ్గర కూర్చుని పూజ చేస్తానంటే కుదరదు. వివేకానందుడు అందుకే చెప్పాడు, పూజా మందిరంలో పూజ చేయడం తప్పు కాదు, కానీ పూజా మందిరంలో చచ్చిపోదాం అనుకోవడం తప్పు. యావత్ లోకము నీకు పూజామందిరము కావాలి. లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడు, విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడు. ఎంతసేపు నీ పూజామందిరంలో విగ్రహాల్లో చూస్తావు? కాదు, బుద్ధి విస్తరించాలి. ప్రతి క్షణం నీకు జ్ఞాపకం రావాలి. అది ఉపాసన. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిజుతుడే తద్విషమున్భూవరా. ద్వంద్వములుంటాయి సృష్టిలో. అసలు ఈశ్వరుని యందే ఇవి ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాయి. అలా ఉండకుండా కుదరదు. అందుకే భగవంతుడే కరచరణాదులతో ఈ భూమి మీద నడిస్తే గురువు యందు కూడా ఈ ద్వంద్వం ఉంటుంది. అది విచిత్రం. ఎందుకంటే అది భగవంతుడి లక్షణం. అదే గురువు యందు ఉంటుంది. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని ఉద్దేశించి ఒక మహానుభావుడు శ్లోకం చెప్పాడు. అది మహాస్వామిని ఉద్దేశించి చెప్పారు. ఏ మహాపురుషుడికైనా అదే అన్వయం. చంద్రశేఖర భారతీ స్వామి వారికి అదే అన్వయం, భారతీ తీర్థ మహాస్వామి వారికి అదే అన్వయం. వచో మౌనం చాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి స్వకీయే వాన్యస్మిన్ నిరవధిదయా సామ్యరహిత విచిత్రం మన్యేహం యతికులపతే చేష్టితమహో అన్నాడు. విచిత్రం మన్యేహం. అబ్బో, ఇదంతా చాలా నాకు విచిత్రంగా అనిపిస్తోంది. ఈ ద్వంద్వాలు అన్నీ రెండు ఉన్నాయి ఈయనలో. భగవంతుని ఎందంతే. నమో నీధిష్టాయ ప్రియతమదవిష్టాయ చ నమో. దూరంగా ఉండేవాడు భగవంతుడే, దగ్గరగా ఉండేవాడు భగవంతుడే. ఇక్కడ లేళ్లే ఎక్కడో కైలాసంలో ఉన్నవాడికి ప్రియతవ. నేను ఆయనకి దూరంగా ఉంటాను అని ఓ శిష్యుడు గురువుకి దూరంగా ఉండడం మొదలెట్టాడు అనుకోండి, గురువుగారు ఏం బెంగపెట్టుకోడు. వాడు దూరంగా ఉన్నా బాగుండాలంటాడు. అంతేగాని వాడు నాకు దూరం అయ్యాడు సర్వనాశనం అయిపోవాలంటే వాడు గురువుగాడు. వాడు బాగుండాలి, వాడు మంచి మార్గంలో ఉండాలి, వృద్ధిలోకి రావాలి అంటాడు గురువు. మళ్ళీ దగ్గరికి వచ్చినా ఇదే అంటాడు, వాడు వృద్ధిలోకి రావాలి, వాడు బాగుండాలి అంటాడు. దూరం అయిపోయినా ప్రియమే, దగ్గరున్నా ప్రియమే. అందుకే భగవంతుడు గురువు ఒక్కటే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర.